ఒక పక్క పిఠాపురం నియోజకవర్గంలో ఆ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మకి అదేవిధంగా ఎమ్మెల్సీ నాగబాబుకి మధ్య గత కొద్ది రోజులుగా ఒక వార్ అయితే నడుస్తూ ఉంది. ఆయన ఇటీవల కాలంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి వర్మకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు నాగబాబుని టార్గెట్గా సోషల్ మీడియాలో ద్వేషిస్తూ ఉన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా టీడీపీ అభిమానుల ముసుగులో వర్మ అనుచరుల ముసుగులో టీడీపీ జనసేనకి మధ్య ఒక విభేదాలను సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో అయితే వాళ్ళు కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం గొల్లప్రోల్లో ఎక్కడైతే నాగబాబు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారో అక్కడ జై వర్మ అంటూ కొంతమంది నినాదాలు చేశారు. దానికి కౌంటర్గా జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.